ప్రసాద్ లెక్సీ కాఫీ తాగు. గుడ్ మార్నింగ్. గుడ్ థ్యాంక్ యూ. మార్నింగ్. స్వాతి, టిఫిన్ ఏం చేస్తున్నావు స్వాతి? ఏ నీ చేతులు కాళ్ళు పడిపోయాయా? నువ్వు చేసుకోలేవా? కావాలంటే బయటికి వెళ్ళి తిను. ఇంతసేపు బానే ఉన్నావు కదే, సడన్ గా చంద్రముఖిలో మారిపోయావేంటి? ఎవడ్రా చంద్రముఖి? ఏంటి ఇదంతా కళ? 10 వరకు పందిలో పడుకుంది, మొగుడు కాఫీ ఇద్దామని లేదు. అంతేలే, పట్నం అమ్మాయిల దగ్గర పాతివ్రత్యం ఎత్తుక్కోవడం నాది తప్పు. స్వాతి, ఏంటి? ఇది మెలకుగానే ఉందా? కాఫీ నాకు కూడా తీసుకురా. పడుకున్న గాడిదని లేపు తన్నించుకోవడం అంటే ఇదే. స్వాతి, స్వాతి, కాఫీ. థ్యాంక్ యూ. టిఫిన్ పరిస్థితి ఏంటి? రాత్రి మిగిలిన ఇడ్లీలు ఉన్నాయి కదా, అవి డస్ట్బిన్లో పడేశానుగా. వాటినే తీసి శుభ్రంగా కడిగి తాలింపేసి ఇడ్లీలు బాగా పిసికేసి అందులో వేస్తే చక్కటి ఉప్మా తయారవుతుంది. కంపు కొడుతుంది ప్రసాద్. 5 నిమిషాలు ముక్కు మూసుకుంటే సరే, శుభ్రంగా కడుపు నిండిపోతుంది. నాకు దోశ కావాలి, బయటికి వెళ్ళి తీసుకురావా? బయట దోశలు తినకూడదు స్వాతి. ఎందుకు? వాడు పిండిని రుబ్బులో కలుపుతున్నప్పుడే మోచేతి వరకు ముంచి ఓ తిప్పుతాడు. ఇక్కడ దాకా ఉన్న చెమటంతా అందులోనే పడుతుంది. కలిపిన వాడు తిన్నగా ఉంటాడా అంటే అందులోనే దగ్గుతాడు. పబ్లిక్ టాయిలెట్ క్లీన్ చేసిన చీపురుతోనే తన మీద దూతాడు. గిన్నెలో రుబ్బు తీసుకుని అమరశిల్పి జక్కనలాగా వృత్తాకారాలు గీస్తుంటాడు. ఇంకా అక్కడ మొదలవుద్ది. కారం దోశ, మసాలా దోశ, ఉప్మా దోశ, రవ దోశ, పన్నీర్ దోశ, పేపర్ దోశ, ఆడి పిండా కూడా దోశని భిక్షం ఎత్తుకునే వాళ్ళ ప్లేట్లు పట్టుకుని వాడి చుట్టూ నిలబడతారు. వాడు దక్షిణామూర్తి. మరి శుచి శుభ్రం లేని దోశలు తింటే రోగాలు రుష్టులు వస్తాయి స్వాతి. పొరపాటున బయటికి వెళ్ళి దోశ తీసుకురమ్మన్నాను చూడు, నాది తప్పు. ఆఖరికి కుళ్ళుపోయిన ఇడ్లీని కూడా సెంటు కొట్టుకొని తింటావు, కానీ బయటికి వెళ్ళి ₹1 ఖర్చు పెట్టావు కదా. రూపాయి విలువ నీకేం తెలుసు? ఈ మధ్య శవం మీద కూడా చిల్లర వేయడం మానేశారు తెలుసా? ఎవడో వచ్చినట్టున్నాడు. ఎవరండి? నమస్తే మేడం, నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ని. మీరు ఈ ఇంటి గురించి తెలిసే వచ్చారా? అందరు ఇలా అంటారంటే దెయ్యాల కొంప ఏంటిది? మేడం, మీరు ఒక్కసారి మా పాలసీ గురించి విన్నారంటే. మీరు నా ముందు ఎంత గొంతు చించుకున్న టైం వేస్ట్ అండి. ఎవరు స్వాతి? ఎవరో ఇన్సూరెన్స్ ఏజెంట్ అంట. సరే లోపలికి రమ్మను. సరే, మీరు లోపలికి రండి. ఓకే మేడం. ఈ నెల 30 రోజులు, 4 ఆదివారాలు, పండగలు పబ్బాలు కూడా ఏం లేవు. ఏ విధవా ఫంక్షన్కి వెళ్ళలేదు. సార్ నమస్తే. నమస్తే, కూర్చోండి. ఇన్సూరెన్స్ ఏజెంట్వా? అవును సార్. సార్, మీరు మా దగ్గర పాలసీ తీసుకుంటే మీ దగ్గర ఒక 200 లిక్విడ్ క్యాష్ ఉందండి? ఉంది సార్. ఇదిగోండి సార్. ఇప్పుడు చెప్పు. మా పాలసీలో హెల్త్ పరంగా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా, ఐ మీన్ 3 lakhs పాలసీ అయితే. ప్రాబ్లం అంటే? కాలు పోయాయి అనుకోండి, 2 lakhs దాకా వస్తుంది. ఎవరికి వస్తుంది? నామినీ ఎవరైతే వాళ్ళకి. ఓ, ఒకవేళ హఠాత్తుగా మీరు పోయారనుకోండి, మీ వైఫ్కి డబ్బులు వస్తాయి.